మనం ఆధ్యాత్మికంగా ఎదిగేటప్పుడు మనం ఏ పునాదిలో పెంచబడ్డామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మన పునాదులు సరిగ్గా పడ్డాయి అనుకో, మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. పునాదులే సరిగా లేవనుకో, భవిష్యత్తు దరిద్రంగా తయారైద్ది. మోషేకి మంచి పునాది పడింది. నేను కూడా దేవుని కృపను బట్టి దేవుడు సరైన పునాదిలోనే నేను పెరగడానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఆత్మీయంగా నేను పెరగటానికి మంచి పునాదిని నాకు దేవుడు అనుగ్రహించాడు. వాక్య విషయంలో కానీ, రక్షణ విషయంలో కానీ, ఆధ్యాత్మిక ఎదుగుదల విషయంలో కానీ నాకు దేవుడి కృప ఏందంటే మంచి పునాదులు పడ్డాయి నాకు. దేవునికి స్తోత్రం. భక్తి కలిగిన వ్యక్తులు పరిచయమయ్యారు, ఆత్మీయులు, దేవుని ప్రేమించేవారు, ఆరాధించేవారు, భయము కలిగిన వారిని దేవుడు నాకు లింక్ చేశాడు. వారందరినీ నాకు చూపించి, ఇదిగో వీరందరిలో నువ్వు నేర్చుకోదగ్గ పాఠం ఇది, ఇదిగో ఈ వ్యక్తి దగ్గర ఈ పాఠం అని భక్తులను పరిచయం చేసి, గతించిపోయిన భక్తులను, ప్రజెంట్ ఉన్న భక్తులను కొంతమందిని నాకు చూపించి, నేర్చుకోదగ్గ విషయాలను నేను నేర్పించి సరైన పునాది వేసి సిద్ధపరిచాడు. దేవుని కృప. ఎందుకు ఇలా నన్ను సిద్ధపరుస్తున్నాడు దేవుడు? అప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అనేక మందికి సరైన పునాది నేను వేయాల్సి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోతైన ఆత్మీయత కలిగినటువంటి సత్యవాక్య విషయంలోనూ, ప్రార్థనా జీవితం విషయంలోనూ, సేవ విషయంలోనూ, పరిచర్య విషయంలోనూ, ఆత్మల రక్షణ విషయంలోనూ, సాక్ష్యం విషయంలోనూ, అన్ని విషయాలలో కూడా సరైనటువంటి అవగాహన కల్పించి భక్తుల్ని దేవుని కొరకు సిద్ధపరచాల్సిన బాధ్యత దేవుడు నా భుజాల మీద పెట్టి నాకు సరైన పునాది వేశాడు. నా బిడ్డలు కూడా ఈ పునాదులే అందేటట్టు దేవుడు చేశాడు. మోషే ఆ విధంగా కళ్ళ ముందున్నటువంటి రాజభోగాలు వదిలిపెట్టి చచ్చిన తర్వాత దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ నిత్యమైన బహుమానాన్ని దృష్టించేటువంటి ఆ దృష్టి అనేది మోషేకి ఎలా వచ్చిందబ్బా అని ఆలోచిస్తే, తల్లి నేర్పినటువంటి అవగాహన, తల్లి నేర్పినటువంటి పునాది, వేసిన పునాది అది. మరి నీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో ఒక్కసారి ఆలోచించు. నువ్వు కూడా నీ పిల్లలు భౌతికంగా సంపాదన వైపు అడుగులేయటం తప్పు కాదు, కానీ అంతకంటే ముఖ్యంగా నీ పిల్లలు ఆధ్యాత్మికత వైపు ఏమన్నా దృష్టి కలిగి ఉన్నారా? జీవంగల దేవుని చిత్తం నెరవేర్చడం కోసం, దేవుని మహిమార్థమై ప్రతిఫలంగా కలగబోవు బహుమానాన్ని గుర్తుపట్టే కెపాసిటీలో నీ పిల్లలు ఉన్నారా? అసలు ఆ విధమైన పునాదులు నీ పిల్లలకి నువ్వు వేసావా? రేయ్, భౌతికమైన జీవితం కాదురా, ఇక్కడ ఉండేది 3 నాళ్ల వ్యవహారమే. అక్షయమైంది, శాశ్వతమైంది దేవుని రాజ్యమురా. ఆ రాజ్యములో నిత్య బహుమానం ఉంది, నిత్య జీవితం ఉంది. దాన్ని సంపాదించుకోవడానికి కష్టపడాలి. మన కోసం మనమే బ్రతకటం కాదురా. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను అనేక మందిని బతికించడానికి ఎప్పుడు మనం సన్నద్ధులమై ఉండాలి. అది ధన్యత. దాని వలన నిత్య బహుమానం కలిగిద్ది, నిత్య జీవితం కలిగిద్దని ఎప్పుడన్నా నీ పిల్లలకి చెప్పావా? అసలు ఇప్పటిదాకా నేను చెప్పింది నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి ఒకసారి. అసలు ఇప్పటిదాకా నేనేమో మొత్తుకున్నానో నీకు అర్థమైందా? ఏం మొత్తుకున్నా నేను ఇప్పటిదాకా? నీ బిడ్డలకి ఏ పునాదులు ఏమని చెప్తున్నా? నీ బిడ్డలకి ఏమి నేర్పమని చెప్తున్నా? భౌతికంగాను ఆత్మీయంగాను అనేక మందిని బ్రతికించాలరా మనం. అమ్మా, మన కోసమే మనం బతకూడదురా తల్లి. నీ కూతురికి చెప్పుకోవాలి, నీ కొడుకు చెప్పలరే, మన కోసం మనం బ్రతకడం కాదు, ప్రజల కోసం మనం బ్రతకాలి, ప్రభువు చిత్తము నెరవేర్చడం కొరకు బ్రతకాలి. ఎందుకనగా ప్రతిఫలముగా దేవుని దగ్గర గొప్ప బహుమానం ఉందిరా. ఈ లోకంలో మనం మనుషులు ఇచ్చేవి ఎన్ని పొందుకున్నా అవి ఒకనాడు శూన్యమైపోతాయి, కానీ ఆయన ఇచ్చేది నిత్య జీతము, నిత్య బహుమానమురా. ఒకసారి బహుమతి ఇచ్చాడంటే అది నిత్య బహుమానమే. ఒకసారి జీతం ఇచ్చాడంటే అది నిత్య జీతమే. ఇంకెప్పటికీ నీ అకౌంట్లో అలా ఉండిపోయింది అది. దేవునికి స్తోత్రం. అసలు ఈ దృష్టి నీ పిల్లలకు ఉందా? ఈ టైప్ ఆఫ్ మైండ్ నీ పిల్లలకు వచ్చిందా? ఇలాంటి ఆలోచనలు నీ బిడ్డలకు ఉన్నాయా? ఆ దిశగా నీ బిడ్డలు ఏమన్నా మాట్లాడతారా ఎప్పుడన్నా? అది విన్నావా? పరిశీలించావా? ఒకవేళ నీ పిల్లలు అలాంటి మాటలు మాట్లాడుతుంటే, ఆ దిశగా వాళ్ళ ఆలోచనలు కలిగి ఉంటే, నువ్వు నిజంగా ధన్యుడివి, ధన్యురాలివి.
నీ పిల్లల్ని సరిగా పెంచావు, మంచి పునాది వేశావు. ఒకవేళ ఇప్పటి వరకు అలా లేదా, ఏ కాడికి చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, చదవండి సంపాదించండి, మేడ మీద మేడ కట్టండి అనేదే చూపిస్తున్నావా? రెండు చెప్పాను. ఏం చెప్పాను? పిల్లలకి ఏం నేర్పాలి? ఒకటి భౌతికంగాను, రెండు ఆత్మీయంగాను మనము అనేకులను బ్రతికించే వారముగా మారాలి. అది ధన్యత. మనము, మీరు నోరు తెరిచి చెప్పండి, మీరు చెప్పండి. మనము అనేకులను బ్రతికించే వారం కావాలి. పని చేసినా 10 మందికి ఉపాధ్యాయులుగా దొరకాలి. అండ్ 10 మంది ఆత్మలను కూడా దేవుని తట్టు రక్షించేటట్టు, దేవుని వైపు మళ్ళించేటట్టు, దేవుని కోసం, క్రీస్తు కొరకు, ఆయన రాజ్య నిర్మాణంలో వారిని కూడా చేర్చున్నట్లు మనం సిద్ధపడాలి. మన పిల్లలకు అది నేర్పాలి. మనం కూడా ఆ బుద్ధే కలిగి ఉండాలి.